నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ క్యాడరు ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల్లో ఎవరికి ఎట్లా సపోర్ట్ చేశారు, సోషల్ మీడియాలో కొంతమంది వాలంటరీగా వెళ్ళి దాని గురించి వివరాల్లోకి వెళ్లే ముందు ముఖ్యంగా లీడర్షిప్ గురించి మాట్లాడుకోవాలి. 2013లో బీజేపీకి కేవలం 773 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు భారతదేశం మొత్తం కలిపితే. ప్రస్తుతానికి 2026లో ఆ సంఖ్య 1798కి వెళ్ళింది. ఇది పార్టీ ఇట్లా ఎక్స్పాండ్ అయింది నరేంద్ర మోడీ నాయకత్వంలో. లీడర్షిప్ క్వాలిటీస్ అని చెప్పచ్చు. కాకపోతే ఎందుకు ఆ మొక్క చెప్పాల్సి వచ్చిందంటే, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఎంత చీప్ పాలిటిక్స్ అంటే అందరూ ఊహించిందే. కౌంటింగ్ రోజు, ఫలితాలు వెలువడే రోజు ఆయన దేశంలో ఉండకుండా మస్కట్లో ఒక సీక్రెట్ మీటింగ్లో గడుపుతున్న వ్యక్తి ఆయన ట్వీట్స్ పెడుతున్నాడు. ఆయన 26వ తారీఖు ఏప్రిల్ బెంగాల్ గురించి మాట్లాడుతూ డెమోక్రసీ బెంగాల్లో లేదు, టీఎంసీ పార్టీ, మమతా పార్టీ అంతా కూడా గోండారాజు, తృణమూల్ కాంగ్రెస్ అందరినీ కూడా భయపెడుతోంది, అపోజిషన్ పార్టీలకు సంబంధించిన వాళ్ళని చంపుతోంది అన్న వ్యక్తి 4వ తారీఖు ఫలితాలు రాగానే మేము మమతా బెనర్జీకి సపోర్ట్ చేస్తున్నాము, ఈ ఎలక్షన్ అంతా కూడా, ఎన్నికలంతా కూడా ఆమె నుంచి దొంగిలించారు అంటూ ఒక వారంలోనే స్టేట్మెంట్ మార్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాహుల్ గాంధీ. అందుకే కాంగ్రెస్ పార్టీని అస్సాంలో రూట్అవుట్ చేశారు, తమిళనాడులో వైపౌట్ చేశారు, పుదుచ్చేరిలో వైపౌట్ చేశారు, వెస్ట్ బెంగాల్లో క్లీనప్ చేశారు, కేరళలో ఏదో కొద్దిగా రిలీఫ్ ఇచ్చారు. కాంగ్రెస్ రాహుల్ గాంధీ లీడర్షిప్లో 1812 మంది ఎమ్మెల్యే సీట్లు ఉండేవి 2008లో. ఆయన జనరల్ సెక్రటరీ అయ్యాక ఈరోజు 662 దాకా పడిపోయింది. ఇది తేడా రాహుల్ గాంధీకి, నరేంద్ర మోడీకి. ఎక్కడా కూడా కంపేర్ చేయలేము. ఆయన కేరళలో పార్టీ గెలవగానే మా బ్రదర్స్కి, సిస్టర్స్కి, అందరికి కేరళ వాళ్ళకి థ్యాంక్స్ అంటూ కూడా ఆయన ఒక పెద్ద ట్వీట్ చేసి వెల్ రన్ క్యాంపెయిన్ అంతా కూడా బ్రహ్మాండంగా నడిపారు క్యాంపెయిన్ అన్న వ్యక్తి ఈ బెంగాలు, పుదుచ్చేరి, అస్సాంకి వచ్చేటప్పటికి మరి భారతదేశం మొత్తం అదే ఎన్నికల సంఘం అయినా కూడా కేరళలో గెలిస్తే వాళ్ళ గొప్పతనం, బెంగాలు, అస్సాం, పుదుచ్చేరిలో దీనికి సంబంధించి అంతా కూడా ఎన్నికల సంఘం చీట్ చేసిందంటూ కూడా చెప్పటం. వేరే రకంగా చెప్పాలంటే కేరళలో ఈవీఎం పర్ఫెక్ట్గా పనిచేసింది, తమిళనాడులో పర్ఫెక్ట్గా పనిచేసింది, కర్ణాటకలో బైపోల్లో కూడా కరెక్ట్గానే పనిచేసింది ఈవీఎం. కానీ అస్సాంలో ఈవీఎం పనిచేయలేదు, పుదుచ్చేరిలో ఈవీఎం పనిచేయలేదు, వెస్ట్ బెంగాల్లో ఈవీఎం పనిచేయలేదు రాహుల్ గాంధీ భాష ప్రకారం. సో పాయింట్ అర్థమై ఉంటుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చాలా గ్రౌండ్ లెవెల్లో ఎందుకో అర్థం కాదు. ఒక్కొక్క పార్టీ నాయకులందరూ కూడా ఓపెన్గా బయటకు మాట్లాడతారు, క్యాడర్ మాత్రం వేరే స్టెప్ తీసుకుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు బీజేపీతో కోపంగానే ఉన్నారు. క్యాడరు 2024 ఓటమికి ముఖ్యంగా వాళ్ళు ఇప్పటికీ కూడా ఈవీఎం మోడీ వల్లనే ఓడిపోయామన్న పగ అయితే లోపల ఉంది, కోపం కూడా ఉంది, యాంగర్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, వీళ్ళందరికీ కూడా. అయినా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెంగాల్లో బీజేపీ గెలిచినందుకు ట్వీట్ చేశాడు, తమిళనాడులో టీవీకే గెలిచినందుకు ట్వీట్ చేశాడు, అస్సాంలో కూడా మళ్ళీ గెలిచినందుకు ట్వీట్ చేశాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తం కూడా టీవీకే విజయ్ జగన్మోహన్ రెడ్డితో ఉన్న ఫోటోని ఆయన పట్టుకున్న దాన్ని చూపించి, ఇదిగో జగన్ ఫ్యాన్స్, జగన్ వల్లనే విజయ్ గెలిచాడు అంటూ కూడా వాళ్ళు ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక వాళ్ళంతా కూడా ట్వీట్స్ ఇదంతా చేశారు. కొంతమంది రోజాకి సంబంధించి ఆమె అసలు అక్కడ లేనే లేదు, ఆమె డిఎంకేకి సపోర్ట్ చేసింది, డిఎంకేకి సపోర్ట్ చేసినందుకే డిఎంకే ఓడిపోయిందంటూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది పెట్టారు. కొంతమంది అయితే పూర్తిగా 5 రాష్ట్రాల్లో, ముఖ్యంగా నా దగ్గర అన్ని ట్వీట్స్ ఉన్నాయి, సమయం వచ్చినప్పుడు బయట పెడతాను క్లియర్గా, డిఎంకే గెలవాలి తమిళనాడులో, బెంగాల్లో టీఎంసీ గెలవాలి. కారణం ఏంటంటే తమిళనాడులో బీజేపీ, అన్నా డిఎంకే పొత్తులో ఉన్నాయి, బెంగాల్లో బీజేపీ వస్తే తర్వాత ప్రాంతీయ పార్టీలు ఊనుకొండదు. బీజేపీ ఒక్కొక్క రాష్ట్రంలో ఒడిశా, బీహార్లో క్లోజ్ చేసింది పట్నాయక్, నితీష్ కుమార్ని. అట్లాగే ఇక్కడ బెంగాల్లో కూడా బీజేపీ వస్తే తృణమూల్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఫోకస్ దక్షిణాదిన ఉంటుంది ఖచ్చితంగా బీజేపీ వాళ్ళది. మాకు ప్రాబ్లం వస్తుంది అంటూ ఒక పక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమిళనాడులో
అన్నా డిఎంకేకి మద్దతుగా ప్రచారం చేస్తే కింద సోషల్ మీడియాలో తెలుగుదేశం క్యాడర్ మొత్తం కూడా బీజేపీకి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేశారు. ఇది 100%. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం అమరావతికి నిధులిస్తోంది, వైజాగ్కి నిధులిస్తోంది, పోర్ట్స్కి నిధులిస్తోంది, రింగ్ రోడ్స్కి, మెట్రోకి, వీటన్నిటికీ ఇంత ఆంధ్రప్రదేశ్లో ఇంత హెల్ప్ చేస్తూ ముందుకెళ్తున్నప్పుడు ఏ కారణం చేత వీళ్ళందరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా సోషల్ మీడియా క్యాంపెయిన్ చేశారనేది వాళ్ళే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే స్టేటు సెంటర్ రెండు కలిసి వెళ్తేనే రాష్ట్ర అభివృద్ధి. ఏదో సింగిల్గా చేసేస్తూ ఉంటే 2019 ఎలక్షన్సే రిజల్ట్సే మళ్ళీ 2029లో చూడాల్సి ఉంటుంది. చాలా ప్రయత్నాలు జరిగినాయి. కేటీఆర్ని ముఖ్యమంత్రి చేసేద్దాం అనుకున్నారు, ఉదయనిధి స్టాలిన్ని ముఖ్యమంత్రి చేసేద్దాం అనుకున్నారు, ప్రస్తుతం లోకేష్ని ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నారు టీడీపీ క్యాడర్ అంతా. మనం చూస్తున్నాం చరిత్రలో కేటీఆర్ అవ్వాలనుకున్నాడు 2023లో, పార్టీ గెలవలేదు. 2026లో ఎంకే స్టాలిన్ ఎక్కడా కూడా పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. బీహార్లో చూసుకుంటే తేజస్వి యాదవ్, ఉత్తరప్రదేశ్లో చూస్తే అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ మమతా అభిషేక్ బెనర్జీని చేద్దాం అనుకుంది, పార్టీ లేకుండా పోయింది. సో ఇవన్నీ వాళ్ళ కోరికలు తీరాలంటే ఇట్లా ఎందుకు బీజేపీ ఎక్కడ వాళ్ళకి తప్పు చేసింది, ఎందుకు విమర్శించారనేది టీడీపీ క్యాడర్ నాయకులు ఎక్కడా కూడా కాంట్రవర్షియల్ కామెంట్స్ ఇవ్వలేదు. క్యాడర్ మాత్రం పూర్తిగా ఇంటికి ఇచ్చారు. అట్లాగే తెలంగాణకు వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ సహజంగానే బీజేపీ వల్లనే వాళ్ళు ఓడిపోయారు. తెలంగాణలోనైతే ఒక మార్క్ ఉంది. ఒక పక్క కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాసు, కొంతమంది ఈ డిజిటల్కి సంబంధించిన వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఉంటుంది రాబోయే రోజులు అని చెప్తున్నా కూడా బీఆర్ఎస్ క్యాడర్కి ఎక్కడ రుచిచ్చట్లేదు. బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం కూడా చాలా వరకు తమిళనాడులో అన్నా డిఎంకేకి వ్యతిరేకంగానే సపోర్ట్ చేశారు. అట్లాగే మిగతా రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఓడిపోవాలనుకున్నారు, అది సహజం. కానీ ఇక్కడ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జనసేనకి సంబంధించి బెంగాల్లో కొంతమంది వెళ్ళి బీజేపీకి సపోర్ట్గా క్యాంపెయిన్ కూడా చేశారు. ఆ వీడియోస్ కూడా నాకు పంపించారు. సో జనసేన ఒక లైన్ తీసుకున్నప్పుడు, టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్లో ఉన్నప్పుడు, నాయకులు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నప్పుడు క్యాడర్ కనుక ఈ రాంగ్ వేలో వెళ్తే ప్రస్తుతం బీజేపీ రాబోయే రోజుల్లో దక్షిణాదినే ఫోకస్ పెడుతోంది. వాళ్ళు అనుకున్నంత ఆ డేంజర్ సిగ్నల్ అయితే 2029లో ఖచ్చితంగా కనబడుతుంది. తెలంగాణలో బీజేపీ, అలాగే తమిళనాడులో బీజేపీ ఆత్మవిమర్శ చేసుకునే సమయం అయితే వచ్చింది. తమిళనాడు గురించి ఒక లెంత్ ఎపిసోడ్ చేస్తాను. అన్నామలై అసలు ఏం జరిగింది, ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది. తెలంగాణలో మాత్రం బీజేపీ నాయకులు ఇంకా ఇవన్నీ డిస్ప్యూట్స్, వాళ్ళు ఇంటర్నల్గా ఉన్నవి ఇవన్నీ పక్కకు పెట్టకపోతే, ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే, పార్టీలో ఉండాలనుకుంటారో వెళ్ళిపోవాలనుకుంటారో వాళ్ళ ఇష్టం. కానీ పార్టీలోనే ఉంటూ కొంతమంది ప్రతిపక్ష పార్టీతో, కొంతమంది అధికార పార్టీతో లాలుచి పడుతూ ముందుకు వెళ్ళి మా వరకు గెలిస్తే చాలు, రాష్ట్రంలో బీజేపీ రాకపోయినా పర్వాలేదు ఇవన్నీ అనుకుంటే మాత్రం ప్రస్తుతానికి అలాంటి వాళ్ళు తప్పుకుంటమే బెటర్. ఎందుకంటే వాళ్ళు లేకుండా కూడా పార్టీ నడుస్తుంది. బెంగాల్లో చాలామందికి ఒక ఇంట్లో పని మనిషికి సీట్ ఇచ్చింది బీజేపీ, ఆమె గెలిచింది. ఇంకొక ఆమె కేవలం 4 ఇళ్లలో పనిచేసి నెలకు 2,000 సంపాదిస్తుంది. అలాంటి వాళ్ళకి టికెట్ ఇచ్చింది, గెలిచారు. సో బీజేపీ తెలంగాణలో నాయకులందరూ మా వల్లనే పార్టీ ఎదుగుతోంది, మా వల్లనే ముందుకెళ్తున్నామని ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్తే కనుక వీళ్ళందరూ కూడా పార్టీ నుంచి తప్పుకోవడం బెటర్. ఎందుకంటే తెలంగాణ కూడా హిందుత్వ రాష్ట్రానికి సంబంధించిందే, హిందువులు ఎక్కువగా ఉన్నారు. అస్సాము, బెంగాలు, కేరళలో కూడా బీజేపీ ఎదుగుతోంది. తెలంగాణలో కూడా నాయకుల్ని తోసివేసే సమయం రాకముందే వాళ్ళు పార్టీ కోసం కష్టపడితే పార్టీ వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది. పార్టీకి వచ్చిన డోకా ఏమీ లేదు. ఎంతసేపటికి నరేంద్ర మోడీ పేరు చెప్పుకుని నరేంద్ర మోడీ వస్తున్నారు 10వ తారీఖు, ఇంకా మొత్తం తెలంగాణలో మారిపోతుంది, తెలంగాణలో మొత్తం మేము గెలిచేస్తామని లీడర్స్ ఆ స్టేట్మెంట్స్ మానేసి ఎంతసేపటికి దాదాపు 15 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ వేవ్ అని చెప్పుకుంటాం కన్నా మీరేం చేశారన్నది కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. రాష్ట్రంలో ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ ఈ 2-3 సంవత్సరాల నుంచి కూడా అధికార పార్టీ ఎక్కడెక్కడ ఫెయిల్ అవుతే వాళ్ళు ముందుకెళ్తున్నప్పుడు మీరు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? అట్లా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఎంత ఇచ్చింది ఇప్పటివరకు అన్నది మీరు ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ, ఒక పక్క కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్నప్పుడు, మీ దగ్గర ఫ్యాక్ట్స్ ఉన్నప్పుడు అది ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు? కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే అందట్లేదు. ఉదాహరణకు ఆయుష్మాన్ భారత్ లాంటివి సీనియర్ సిటిజన్స్కి, ముఖ్యంగా హెల్త్కి సంబంధించిన కార్డ్స్ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఇవ్వట్లేదు? దానికి సంబంధించి మీరు ఎందుకు యాజిటేషన్స్ చేయట్లేదు? ఉద్యోగాలకు సంబంధించి ఎందుకు చేయట్లేదు? క్రైమ్కి సంబంధించి ఎందుకు చేయట్లేదు?
పార్టీ మెంబర్షిప్ని ఎందుకు ముందుకు తీసుకెళ్ళటం లేదు? ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క నాయకుడు రిస్ట్రిక్ట్ అయిపోయి వాళ్ళ వరకే వాళ్ళు మీటింగ్లు ఎందుకు పెట్టుకుంటున్నారు? ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోకపోతే తెలంగాణ ప్రజలు మనం చూసాము, హిందూస్ ఒక్కసారి పోలరైజ్ అయినట్టుగానే తెలంగాణ ప్రజల్లో కూడా చెన్నైలో, తమిళనాడులో చూసాము. మొట్టమొదటిసారి 67 తర్వాత ద్రవిడియన్ పార్టీస్ని తోసేసి టీవీకే విజయ్ లాంటి వాళ్ళని గెలిపించారు. అలాంటిదే మిమ్మల్ని కూడా రేపు పొద్దున తెలంగాణ ప్రజలు మొత్తం అందరినీ పక్కకి తోసి కొత్త నాయకుల్ని తెర మీదకి తీసుకొస్తారు. ఆ రోజు రానీకండి. మోడీ పేరు చెప్పుకుంటాం వరకే మీకు అక్కడ, కానీ రాష్ట్రంలో సంబంధించిన సమస్యల మీద మీరు పోరాడుతూ ప్రజల మధ్యలోకి వెళ్తేనే మీకు లైఫ్ ఉంటుంది. బీజేపీకి వచ్చిన డోకా ఏమీ లేదు. థ్యాంక్ యూ.